చూద్దాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహనం కోల్పోయారు. ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేసుకున్నారు. దీంతో అంతా నిశ్చేష్టులయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో పేదలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇబ్బంది పెడుతున్నారని ఈటెల రాజేందర్కి ఫిర్యాదులు అందాయి. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేశారంటూ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకో అడుగు ముందుకేసి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంపని ఈటెల రాజేందర్ చెళ్లు అనిపించారు. వేటిక మేడ్చల్ మల్కాజ్గిరి పేదల భూములకు సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశాలపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర థ్యాంక్ యూ సంధు. బీజేపీ పార్టీ ప్రజలకి పేద ప్రజలకి అండగా ఉంటుందంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం దానిలో భాగంగానే ప్రస్తుతం ఈటెల రాజేందర్ పోచారంకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏకశిలా నగర్ లో పేదల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా గత కొన్ని రోజుల క్రితం ఆయనకి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఏకశిలా నగర్ లో ఉన్నటువంటి పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎక్కడైతే స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారా ఆ ప్రాంతాన్ని ఈ రోజు ఈటెల రాజేందర్ కొద్దిసేపటి క్రితమే సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా కూడా ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసి చదును చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఈటెల రాజేందర్ అక్కడ ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ పైన చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పేదలకు అండగా ఉండాల్సినటువంటి వారంతా కూడా ఇట్లా పేదల భూములను కబ్జా చేయడం అంటూ ఏంటంటూ కూడా ఆయన ఆగ్రహానికి గురవడం జరిగింది. ముఖ్యంగా 1985లో నారావారికలతో పాటు కొరముల గ్రామాల్లో పేదవాళ్ళు కంచెలు జంగుల భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ముఖ్యంగా అప్పుడున్నటువంటి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కలెక్టర్లు కానీ అధికారులు కానీ వారంతా కూడా గతంలో నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూములన్నింటినీ కూడా రాసిచ్చారనేటటువంటి అంశాన్ని సందర్భంగా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా తప్పు ఉంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి దొంగ కాగితాలు సృష్టించినటువంటి అధికారులను ముందుగా జైల్లో పెట్టాలి. అంతేగాని పేద ప్రజల పైన మీరు ఇట్లా దౌర్జన్యం చేయడం ఏంటంటే కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా పేద ప్రజల జోలికొస్తే మాత్రం ఖబర్దార్ అంటూ కూడా ఆయన ఘాటుగానే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీటికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు ఆయన సందర్శించినటువంటి ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేను అక్కడ ఉన్నటువంటి వివరాలన్నిటిని కూడా అటు కలెక్టర్ కానీ సీఎంకి ఏసీపీకి పూర్తి స్థాయిలో వివరాలన్నిటితో కూడా ఉత్తరాలు రాస్తానంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ. आपको कोई जॉब पे रखे हुआ है, काम रखाने कौन रखे हुआ है, कितनी तनख्वाह दे रहा है, कितने तनख्वाह दे रहा है आपको? नहीं आपको एसोसिएशन के रखते हो जी, हम भी वेंकटेश की तरफ से जी, हम भी तनख्वाह पे नहीं तुम्हारा आप कबूल है ना, आप वेंकटेश की तरफ से है, आप वेंकटेश की तरफ से, आप भी वेंकटेश की तरफ से, आप भी वेंकटेश की तरफ से, आप भी पूरे वेंकटेश की तरफ से आप लोग मैं पूरा एकशिला ओनर्स एसोसिएशन कैंसिल होगा 2 बार कैंसिल हुआ. आपकी सोच है, रजिस्टर्ड नंबर है वहाँ पे, रजिस्टर्ड नंबर है वहाँ पे, पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की. आप लोग वहाँ पर बोले तो कहाँ है जंगल में झाड़ों में? हेलो जी देखो जाके अच्छा ढूंढ लेते सब मालूम है. मालूम है तो पूछ रहे कहीं को देखो फिर जाके दिखाओ भी. बोले आप यहाँ है बोले तो तुम तो यहाँ है बोले तो कहाँ है बोल रहे मालूम यहाँ छे बोले हमारे को भी आता यहाँ छे बोलना भी. आपको कोई जॉब पे रखे हुआ है, काम रखाने कौन रखे हुआ है, कितनी तनख्वाह दे रहा है, कितने आपके अगेंस्ट पूरे 2000 एसोसिएशन
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహనం కోల్పోయారు. ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేసుకున్నారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో పేదలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇబ్బంది పెడుతున్నారని ఈటెల రాజేందర్కి ఫిర్యాదులు అందాయి. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేశారంటూ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకో అడుగు ముందుకేసి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంపని ఈటెల రాజేందర్ చెల్లు అనిపించారు. अकेले का काम नहीं रुका नहीं पाए। आपके अगेंस्ट पूरे 2000 एसोसिएशन वाले समझना आईकाटी कौन सा देना शेर आईकाटी के किसान शेर कौन निलबड़ो आपका ओनर कौन है जी? आपका ओनर कौन है? कौन है? तुम्हारा क्या है जी? तुम्हारा क्या है? मेरे को पूरे ओनर के एसोसिएशन वाले साफ करा रहे हैं। कौन है? पूरा एसोसिएशन के सामने एसोसिएशन के प्रेसिडेंट है। एसोसिएशन के प्रेसिडेंट है। ओनर है प्लॉट का कौशिक रेड्डी ओनर है। एसोसिएशन है। आप ये एक जनों के ऊपर जुल्म किया। आप आगे किसी को डरा लीजिए बोले तो नहीं होता। आप लोग आपके पास क्या है जी? एविडेंस क्या है आपके पास? मेरे पास 50 ऑर्डर है। మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహనం కోల్పోయారు. ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో పేదలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇబ్బంది పెడుతున్నారని ఈటెల రాజేందర్కి ఫిర్యాదులు అందాయి. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేశారంటూ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇంకో అడుగు ముందుకేసి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంపని ఈటెల రాజేందర్ చెల్లు అనిపించారు. चलिए पीएस की चलिए पीएस के पास चलिए बताते हम क्या बोले आपका ओनर कौन है जी? आपका ओनर कौन है? कौन है? तुम्हारा क्या है जी? हम